ఇక్కడ మీ అందరికీ రోజుకి 1000 రూపాయలు జీతం ఇస్తారు. ఆగండి ఆగండి గురు, కమ్. ఏమిటి ఇక్కడ డిస్కషన్? ఈ కుటుంబానికి భారం కాకుండా ఉండాలని కదా. ఏంటి? అది మేము వార్షిక బడ్జెట్ గురించి చర్చిస్తున్నాం అంతే. ఓ యు మీన్ యాన్యువల్ బడ్జెట్. ఈ రోజుల్లో ఇంత పెద్ద ఉమ్మడి కుటుంబం, ఈ ఐకమత్యం చూడగలుగుతానని నేను ఊహించనే లేదు. ఎనీవే, నాదో కోరిక. ఇంకా పెద్ద కుటుంబం మా వల్ల కాదు. ఏయ్, మరేం లేదు గురు, వీళ్ళ కుటుంబం కథ నేను వినాలి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ముందు ఎందుకు, వద్దులేండి. గురు, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ నాకు తెలియాలి. తెలిస్తే నాకు సంతోషంగా ఉంటుంది. చెప్పండి సార్, వింటాను. కమాన్. అది కథ డెవలప్ చేయడానికి కొంచెం టైం కావాలి. ప్రాబ్లం ఏం లేదు. ఎవరో ఒకరు మీ కుటుంబం గురించి మొత్తం కథంతా చెప్పాలి. ఫుల్ స్టోరీ మొత్తం. అంటే మీ పూర్వీకుల నుంచి మొదలు పెట్టాలి. మహాభారత్. కథ నేను చెప్తాను. మొత్తం కథ చెప్పాలి అంటే 2 తరాల కథ మీకు చెప్పాలి. అదే కదా నేను అడిగింది. చెప్పు, కమాన్. మా తాత గారికి 2 మగపిల్లలు, రామారావు, విక్రమరావు. చాలా అందంగా ఉంటారు. రామారావు పెద్దవాడు, పుట్టుకతోనే అంధుడు. అంధుడా? కళ్ళు లేనివాడు, ఐ మీన్ బ్లైండ్. అయితే రామారావు రవీంద్ర భారతి లేదు భారతి అనేవాడిని పెళ్లి చేసుకున్నాడు. విక్రమరావు మా నాన్న దుర్గాదేవిని పెళ్లి చేసుకున్నాడు. దుర్గాదేవికి 5 పిల్లలు. 5వ వాడిని నేనే. రామారావు పెద్దనానికి 101 మంది పిల్లలు. 101 మంది? 11 మంది. మేము పెరిగి పెద్దవాళ్ళు అయ్యాం. అప్పుడు సుబ్బారావు అన్న వెళ్లి భార్గవి వదిన్ని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మేమందరం భార్గవి వదిన్తో సంతోషంగా ఉన్నాం. మాకు ఏ సమస్యలు లేవనుకున్నాం. తర్వాత పేకాటలో అస్సలు సమస్య మొదలైంది. తర్వాత మా కుటుంబాల మధ్య ఎప్పుడూ పోటీ జరుగుతూనే ఉండేది. 24 గంటలు, చెప్పాలంటే డైలీ సీరియల్ లాగా. చివరికి అందులో డబ్బు ఆస్తులు కూడా పెట్టారు. అయితే మేము ఓడిపోయాం. చివరికి అన్నీ కోల్పోయాం. ఆఖరిగా పెట్టడానికి మాకు ఏమీ మిగల్లేదు. అప్పుడు పెద్దన్నయ్య భార్గవతిని పణంగా పెట్టి పోటీలో దిగాడు. నా భార్యనా? ఇందులో మీరెవరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కథ చెప్పేప్పుడు మొత్తం చెప్పాలిగా. అందులో మేము ఓడిపోయాం. వాళ్ళు భార్గవతిని చీర పట్టుకుని లాగేశారు. అప్పుడు మా దూర బంధువు కృష్ణచంద్రబాబు వచ్చి మా వదినికి చీరలు ఇచ్చాడు. అప్పుడు అక్కడి నుంచి వెళ్ళి దుబాయ్లో 14 ఏళ్ళు జీవించాం, వనవాసం. ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నాం. ఆ తర్వాత మా కుటుంబం వాళ్ళు మళ్ళీ గొడవకొచ్చారు. చివరికి యుద్ధం జరిగింది. దారుణమైన యుద్ధం. అదే గొడవ, విపరీతమైన గొడవ. కురుక్షేత్రంలో యుద్ధకాండలో ఫుట్బాల్ గ్రౌండ్ లో పెద్ద కొట్లాట. చివరికి మా ముత్తాత బాణం తగిలి పడిపోయాడు. బాణం తగిలా? కాదు, కర్ర తగిలి పడిపోయాడు. అయినా చావలేదు. 18 రోజులు అంపశయ్య మీద ఉన్నాడు. అంపశయ్య మీద? అదే ఐసీయూలో. అప్పటికి కూడా మా ముత్తాత గొడవ కొనసాగించమన్నాడు. చివరికి మేము గెలిచాం. తర్వాత గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నాం. ఇదేనండి మా కథ. ఈ యొక్క అవకాశం కల్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గురు, ఓసారి ఇలా రా. అంకుల్, అది గురు, ఏంట్రా మూర్ఖుడ ఈ కథ చెప్పేశావు? ఈ దేశంలో మహాభారతం చెప్పిన వాడిని మూర్ఖుడని నువ్వు ఒక్కడివే అన్నావు. నిన్నెవర్రా మహాభారతం కథ చెప్పమని? లేకపోతే యమదొంగ కథ చెప్పనా? పురాణాల మీద గౌరవం ఉన్నవాడిని అవమానించకండి. బీ కేర్ఫుల్. ఏంటి గురు ఇది? ఎంతో మంచి కుటుంబం అనుకున్నాను. ఇదేమిటి? బంధువుల మధ్య ఆస్తి గొడవలు, కేసులు, 18 రోజుల పాటు కొట్టుకోవడం, పేకాట, ఆ ఆట కోసం ఆడవాళ్ళను పనంగా పెట్టడం. వాట్ ద హెల్ ఇస్ దిస్ అండ్ వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ హియర్? అయ్యో, అతను చెప్పింది 2 తరాల ముందు కాదండి. అయినా సమస్యలు లేని కుటుంబాలు ఉంటాయా? అంబానీ కుటుంబంలో సమస్యలు లేవా? అందుకని వాళ్ళ కుటుంబం గొప్ప కుటుంబం కాదని చెప్పగలమా?
అనవసరంగా అవన్నీ పట్టించుకోకండి. ఇప్పుడు కుటుంబం చాలా క్లీన్గా ఉంది. పాత విషయాల గురించి ఎందుకండి ఆలోచించడం? మనం అలా చూసామంటే ఎవరి బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా ఉండదు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక లొసుగు ఉండి తీరుతుంది. మీరు కోరుకున్నట్టుగా ఎవరి మీద ఎలాంటి పోలీస్ కేసులు లేవు. వాళ్ళందరూ చక్కని స్టేటస్లో ఉన్నారు. అన్నిటినీ మించి జాతకాలు రెండు బాగా కలిసాయి. అందువల్ల ఓకే అనండి, ఓకే అనండి, లేదంటే నేను ఫినిష్. అయినా